ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కృష్ణా జిల్లా పేరు చెప్పగానే రాజకీయాలకు ఒక పుట్టిన ఈ కృష్ణా జిల్లా రాజకీయాల్లో కైకలూరు నియోజకవర్గం. ఈ కైకలూరు నియోజకవర్గం రాజకీయాల పరంగా అంతు చిక్కని ఏరియా అని చెప్పుకోవచ్చు, నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏ పార్టీ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏ అభ్యర్థి గెలుస్తారో తెలియదు, ఏంటో తెలియదు. అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ అనేది కూడా కాసేపు పక్కన పెడితే పార్టీ ఏదైనా సరే అందరూ కూడా ఇప్పటి వరకు ఎక్కువగా లోకల్ అభ్యర్థిని మాత్రమే గెలిపించుకుంటూ వచ్చారు. పార్టీ ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక అండాదండ నాయకులు కొరతలేదు, అభిమానులు కొరతలేదు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం కనబడుతుంది గత కొద్ది కాలంగా. అసలు తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం ఉండడానికి కారణాలు ఏంటి, కారకులు ఎవరు? అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉంటూ పార్టీ కార్యక్రమాలలో ముందర కనపడకపోయినా పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేస్తూ రాజకీయంగా పదవులు ఆశించి ముందు ఉండకపోయినా పార్టీ వెనుకుంటూ కూడా పార్టీకి అండాదండ అందిస్తున్నటువంటి ప్రముఖ ఆక్వా రైతు, కైకలూరు నియోజకవర్గ మండవల్లి మండలం పొలపర్రు నీటి సంఘం అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కాట్లగడ్డ శంకర్రావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి శంకర్రావు. శంకర్రావు, మీ నాన్నగారు, మీ తాతయ్య గారు అంతా కూడా వ్యవసాయదారుల కుటుంబం. ఆ వ్యవసాయాన్ని మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు, ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ తరంలో మీరు రాజకీయాల్లోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, కారకులు ఎవరంటారు? ఎన్టీఆర్ అంటే ప్రేమ అండి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మేము పార్టీలోకి వచ్చాం. దాని విధానం మీదే మేము ఇప్పుడు దాకా. శంకర్రావు అంటే ఎన్టీ రామారావు అంటే అభిమానం, తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. అయితే రాజకీయాలంటే నేటి సమాజంలో ఒక వ్యాపారం ఎంత అయింది అంటే ఖర్చుతో కూడుకున్నది. ఆ ఖర్చు ఇప్పుడు మనం 100 రూపాయలు ఖర్చు పెడితే రేపు పొద్దున ఎంత మిగులుతుందని చూస్తున్నారు ఏంటి. అలాగే మీరు ఖర్చు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు, కానీ పదవులు ఆశించట్లేదు. అవునండి. పదవులు ఆశించకుండా ఈ రకంగా ఖర్చు చేసి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, కారకులు ఎవరంటారు? పార్టీ అంటే అభిమానం అండి, పదవులు ఆశించి కానీ ఇదేం లేదు. వ్యవసాయ కుటుంబం మాది, వ్యవసాయదారులు. ఈ ఖర్చు పెడతాకి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. పార్టీ మీద ప్రేమ మీద ఖర్చు పెట్టాం. అంటే ఇప్పుడు లాభం ఆశించి ఎంతో కొంత ఖర్చు చేస్తారు, కానీ మీరు లాభం ఆశించి కూడా పార్టీ కోసం ఖర్చులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. పార్టీకి ఒక వెనుముకలా నిలుస్తున్నారు. దీనికి కారణం ఏంటంటారు? పార్టీ మీద ప్రేమ అనేది ఏం లేదు. ఏదైనా పార్టీ మీద ప్రేమే, పార్టీ మీద అభిమానం. రామారావు గారి మీద అభిమానం, చంద్రబాబు గారి మీద అభిమానం. పార్టీ అంటేనే అభిమానం మీద ఖర్చు పెట్టడం. దొంగలనే అయ్యే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి పెద్ద ఇబ్బంది కూడా కాదు. శంకర్రావు, 2014 ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు పోలవరం, ఇటు అమరావతి రెండు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అయినప్పటికీ 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. దానికి కారణం ఏంటంటారు, కారకులు ఎవరంటారు? అలా మాకు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయేమో మాకు తెలియలేదండి. వాళ్ళ రాజన్న బిడ్డగా బయటకు వచ్చాడు, జైల్లోకి వెళ్ళి వచ్చాడు. జైల్లోకి వెళ్ళి వచ్చిన సానుభూతి వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లిలా రోడ్డెక్కి బాగా ప్రచారం చేశారు. బయలుచుకుని ప్రచారం చేసి కొంత లబ్ధి పొందారు. మేము కొంత అక్కడ నష్టపోయాం. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలని పేరుతోటి కొన్ని సంక్షేమ పథకాలను ఆయన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించారు. అయినప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటమి పాలయ్యారు. దీనికి కారణం ఏంటంటారు, కారకులు ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డేనండి. దీనికి మరి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డే కారణం. అంటే ఎలాగంటారంటే అతను ఒంటెద్దుకు పోకడపోయి అందరినీ జైల్లో పెట్టి, హింస పెట్టి, ఆఖరి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టడం వలన సానుభూతి ఆటోమేటిక్గా పెరిగి అతను చేసిన తప్పులే అతన్ని ఓడించినాయండి. అతను చాలా రాష్ట్రాన్ని చాలా నష్టపరిచాడు. ఆ నష్టం ప్రజలు గుర్తించారు.
ఇతను ఉంటే నష్టాలు ఏ రకంగా నష్టపరిచారంటారు? ఏ రకంగా రాజకీయంగానేమో పెద్ద పెద్ద వాళ్ళని జైల్లోకి పంపించాడండి. ఏ ప్రాజెక్టు కట్టలేదు, ఏ పోలవరాన్ని పని ఆఫ్ చేశాడు, రాజధానిని ఆఫ్ చేశాడు, ఒక రోడ్డు వేయలేదు, ఒక పరిశ్రమ తీసుకురాలేదు, ఏమీ తేలేదు. ప్రజలు అర్థం చేసుకుని పూర్తిగా అతను పక్కన పెట్టారు. శంకరారు, మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. అసలు కూటమి ఏర్పడడానికి కారకులు ఎవరు? కూటమి అఖండ విజయం సాధించడానికి కారణం ఏంటంటారు? కూటమి అఖండ విజయం జరుగుతాకి అందరూ కలిసి కష్టపడి చేశారు. పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకత ఓటు చేల్చకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చాడు. దాని మీద అందరూ కలిసి కష్టపడ్డారు. ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని ఎదుర్కోవాలని ప్రజలందరూ ఒక్క తాటి మీద నిలబడ్డారు. అలాగే కూటమి పెద్దలు కూడా మూడు పార్టీలు ఏకదిస్తున్నవి ఒక వ్యతిరేక ఓటు చేయాల్చకుండా చేశారు. కాబట్టి కూటమి ఘన విజయం సాధించింది. శంకరారు, మీ కైకలూరు నియోజకవర్గంలో 5 సంవత్సరాలు జయమంగా వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత కామినేని శ్రీనివాస్ గారు పనిచేశారు. తర్వాత దూరం నాగేశ్వర గారు పనిచేశారు. ఇలా ముగ్గురులో కైకలూరు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెబుతారు? ఆయన రోడ్లు వేయించాడు. ఎవరు చేశారంటే కామినేని శ్రీనివాస్ గారు. కామినేని శ్రీనివాస్ గారు ఏం చేశారండి? ఆయన ఈ మత్స్య పరిశ్రమకి అనేక రకాల సబ్స్టేషన్లు కట్టించారు, రోడ్లు వేయించాడు. పెద్దంటమ్మ గుడి వంతెన కట్టించారు. వంతెనకి అప్పుడే ఆర్డర్ తీసుకొచ్చారు. ఇటు కలిదిండికి వెళ్ళి ఒక నీటి ప్రాజెక్టు ఒకటి, చిన్న ప్రాజెక్టు ఒకటి కట్టించారు. ఇలా ఆయన అనేక రకాల అభివృద్ధి చేసి ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేశారండి. ఆ అభివృద్ధి ఫలితమే వాళ్ళు మళ్ళీ గెలవడానికి కూడా కొంత కారణం. కైకలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కామినేని శ్రీనివాస్ గారు. సబ్స్టేషన్లు ఒక 6-7 సబ్స్టేషన్లు తెచ్చారు. అనేక 600 ట్రాన్స్ఫార్మర్లు ఫ్రీగా ఇచ్చారు. మధ్యతరగతి ప్రజలకి 100 పడకల హాస్పిటల్ని కట్టి ఇక్కడ మధ్యతరగతి రైతులకి, చిన్న కుటుంబాలకి అందరికీ ఆదర్శంగా నిలిచిపోయి దాన్ని వైద్యం చేయించుకుంటానికి వీలుగా చేశారు. అనేక రోడ్లు వేశారు. అంత డెవలప్ చేశారు. కాబట్టి ఆ ఫలితమే ఆయనకు విజయంలో వాళ్ళు 20 ఏళ్ళు వస్తే వాళ్ళు 40 ఏళ్ళు వస్తానికి కారణమైంది. శంకరారు, కైకలూరు నియోజకవర్గంలో 3 టర్మ్ నుంచి తెలుగుదేశం పార్టీ లేదు. అప్పుడు కామినేని శ్రీనివాసరావు గారి టైంలోనేమో 2014లో భారతీయ జనతా పార్టీ, తర్వాత 2019లో దూరం నాగేశ్వర గారు, మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కామినేని శ్రీనివాసరావు. అంటే ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారనుంది అని ప్రచారం ఎంత ఎక్కువ జరుగుతుంది. అది వాస్తవం అంటారు, కాదంటారు? దీని నివారణ అసలు ఏంటి? కైకలూరు నియోజకవర్గంలో పార్టీ కొద్దిగా ఇబ్బంది పడటం వాస్తవమే కానండి. బలమైన నాయకత్వం ఉంది, బలమైన కార్యకర్తలు ఉన్నారు, బలమైన కేడర్ ఉంది. దానివల్ల మేము ముందుకు తీసుకెళ్తున్నాం పార్టీని. పెద్దవాళ్ళు ఎవరు లేకపోయినా మా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. కాకపోతే ఇప్పుడు ఎవరినైనా ఒక పర్మనెంట్ ఇన్ఛార్జిని పెట్టి ఆయన్ని చేస్తే ఆయన దగ్గర కొంత మా బాధ సాధకులు కూడా చెప్పుకుంటాను. వీళ్ళకి పర్మనెంట్ ఇన్ఛార్జిని పెట్టాలని నేను కోరుకుంటున్నాను. శంకరారు, మీరన్నట్టుగా గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అంటే జయమంగళ వెంకటరమణ గారు ఉన్నతకాలం ఆయన ఏదో ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గత 3 సంవత్సరాలుగా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఎంత క్యాడర్ ఉన్నా ఏమున్నా సరే నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలు పదవులు అనిపించి లేదా ఇంకోటి అనిపించి తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఆనాడు పదవులు అనిపించిన నాయకులు ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో లేదు, లేదా ఇది లేదు. పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 సూత్రాలు 6 సూపర్ 6 అవ్వచ్చు, లేకపోతేనేమో ఇంకోటి అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి జైలు అవ్వచ్చు. ప్రత్యేకంగా మీ కైకలూరు నియోజకవర్గంలో చూసుకుంటే ఆ 10 మంది నాయకులే, లేకపోతే మీ మండల నియోజకవర్గంలో ఆ 5 గల ప్రసాద్ గారు అవ్వచ్చు, బాబీ గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఇలా కొంతమంది ఆయన నాని అవ్వచ్చు, ఇలా కొంతమంది. అంటే మీరు తెరపైకి రాకపోయినా సరే తెర వెనకాల నుంచి మీరు అందరి కార్యకర్తలు అందరికీ
అండాదండగా నిలబడుతూ సేవలు చేశారు. అయినా సరే మీకు పదవులు లేదు, ఏమి లేవు. ఇది. ఆ, తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి పదవులు రావు, కష్టపడిన వాళ్ళకి పదవులు వస్తాయని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం అంటారు కాదు? ఓకే. అది వాస్తవం కాదండి. ఖచ్చితంగా అందరికీ వస్తాయి, కొద్దిగా ఓర్పు పట్టాలి. కాకపోతే కొంత లాబింగ్ చేసే వాళ్ళకి కొద్దిగా ముందు వస్తున్నాయి. అంటే ప్రజల మధ్య నుండి ప్రజల సాధక బాధగా తీర్చే శంకర్రావు గారు అవ్వచ్చు, ప్రసాద్ గారు అవ్వచ్చు, లేకపోతేనేమో బాబీ గారు అవ్వచ్చు, నాని గారు అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళకి పదవులు లేవు, ఏమీ లేవు. నాయకుల దగ్గరికి వెళ్ళి, అధిష్టానం దగ్గరికి వెళ్ళి సొల్లు గౌరులు చెప్పే వాళ్ళకి అయితే పదవులు పూర్తిగా వస్తున్నాయి. అని ఇది వాస్తవం అంటారు కాదంటారు? వాస్తవం. అంటే పార్టీ ఈ రకంగా ఉంటే భవిష్యత్తులో మరింత దెబ్బతినే పరిస్థితి ఉంది కదండి. అవ్వదండి, పార్టీ అట్లా దెబ్బతినే పరిస్థితి రాదండి. పదవులు పెద్దగా మాకు అలంకరణ కాదు. పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కష్టపడతామండి, పార్టీ కోసమే నిలబడతాం. అంటే మీకు పదవి అవసరం లేదు, కానీ మిమ్మల్ని నమ్ముకొని పనిచేస్తున్న కొంతమంది క్యాడర్ ఉంది. ఏంటి వాళ్ళకి నిన్న కాక మొన్న వచ్చిన నాయకులకి, నాలుగు వాళ్ళకి పదవులు వస్తున్నాయి. మీరు ఎవరన్నా మా నాయకుడు ఎప్పటి నుంచో ఉంటాడు, మా శంకరరావు ఎప్పటి నుంచో ఉంటాడు, మా శంకరరావు పదవి లేదు, రావట్లేదు అని కొంతమంది బాధపడుతున్నారు. వాళ్ళ కోసమైనా సరే మీరు పదవులు తీసుకోవాలి కదండి. మేము అడిగామండి, అడిగితే చేస్తామన్నారు. మాకు సరైన ఇన్ఛార్జి ఉంటే మాకు కొంత ఆ బలంగా ఆయన దగ్గర వినిపించగలమండి. ఆ ఇన్ఛార్జి లేకపోవడం కొద్దిగా మాకు బలంగా ఇన్ఛార్జి ఉన్నా లేకపోయినా అధిష్టానం కూడా కొన్ని ఎక్కడ ఎవరేం చేస్తున్నారో గుర్తించాలి కదండి. అక్కడ దాకా మా వేదన వెళ్ళిందో లేదో మాకు తెలియదు. మేమైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పామండి, ఏదన్నా ఇస్తే బాగుంటుందని. కాకపోతే ఇస్తారనే నమ్మకం మీదే పనిచేస్తున్నామండి. ఇప్పుడు మండలిలో ఉన్న పంచపాండవులే ఉన్న ఈ ప్రసాద్ గారు అవ్వచ్చు, శంకర్రావు అవ్వచ్చు, బాబీ గారు అవ్వచ్చు, నాని గారు అవ్వచ్చు, ఇటువంటి కొంతమందికి అంటే మీరెవరు కూడా పదవులు ఆశించి ఇంకోటి ఆశించి చేయట్లేదు. పార్టీని నిలబెట్టాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చూడాలని చేస్తున్నారు మీరు. అయితే అధిష్టానం మీ సేవలు ఎందుకు గుర్తించట్లేదు? అధిష్టానం ఎందుకు గుర్తించట్లేదంటే గుర్తించుతుంది అనుకుంటున్నాం, మేము గుర్తించలేదని అనుకోవట్లేదు. కాకపోతే ఈ మయాన లాబిస్టులు ఎక్కువైపోయి కొద్దిగా వాళ్ళు ఇదవుతున్నారు, కానీ మేమేమో అక్కడికి వెళ్ళి ఎప్పుడు వాళ్ళ వెనకాల తిరగలేకపోతున్నాం. మేము వెనకాల ప్రజల దగ్గరే ఉండి ప్రజలతోనే మేము మమేకమై ఉంటున్నాం. కొంతమంది నాయకులు వాళ్ళ వెనకాల తిరిగి కొన్ని పదవులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కామినేని శ్రీనివాస్ గారు అందుబాటులో ఉండరు, ఆయన పేద ప్రజలకి లేదా కార్యకర్తలకి అందుబాటులో ఉండరు అంటూ ప్రచారం అయితే మన ఎన్నికల సమయంలో బాగా జరిగింది. అసలు నిజంగా ఆయన అందుబాటులో ఉంటారంటారా, ఉండరంటారా? అందుబాటులో లేడంటాం అవాస్తవం అండి. ఆయన ఎవరున్నప్పుడు వెళ్ళి ఈ పని చేయండి అంటే చేయకపోవడం అనేది లేదండి. ఆయన చేయలేని పని కూడా ఏమీ లేదండి. చాలా మంది చేయలేని పని కూడా ఆయన చేయగలరండి. కాకపోతే ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఆయన అందుబాటులో ఉండడు, ఆయన పెద్దవాళ్ళకే దర్శనం ఇస్తారని దుర్మార్గమైన ప్రచారం చేశారండి. అట్లాంటిది ఏం కాదు. వాళ్ళ వాస్తవంగా ఏ పనైనా ఆయన చేయగలడు, చేసి పెడతాడు. శంకరారు చెప్పండి. అగ్గిపుల్ల తయారు చేసినప్పుడు అగ్గిపెట్టికి రేటు నిర్ణయిస్తున్నాడు. మనకి కాలువల్లోనూ బోధుల్లోనూ పారే సెలయేరు నీటిని ఒక సీసాలకు పట్టి కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు రేటు నిర్ణయిస్తుంది. కానీ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి రైతులు రేటు నిర్ణయించలేకపోతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటారు? దీనికి కారణం ఎవరంటారు, కారకులు ఎవరంటారు? గత ప్రభుత్వంలో రైతులు బాగా నష్టపోయాం. వాస్తవంగా ఆ ప్రచారం ఉందేంటంటే వైసీపీ పార్టీ అన్నిటిలోనూ ఏలెట్టి ఆ ఫీడ్ తయారయ్యే వాళ్ళ దగ్గర కమిషను, ఈ రొయ్యలు కొనేవాళ్ళ దగ్గర కమిషను, వీళ్ళందరి దగ్గర ఏలెట్టేపాటికి వాళ్ళు 10 రూపాయలు కమిషన్ ఇచ్చి 20 రూపాయలకి ఎక్కువ అమ్ముకున్నారు. వాళ్ళు 10, వీళ్ళు 10, అలా 5 ఏళ్ళు ఆకారంగం సర్వనాశనం అయిపోయింది. అంటే ఇక్కడ ఆక్వారంగమే కదండి, ఒకవేళ ధాన్యం అవ్వచ్చు, అపరాలు అవ్వచ్చు, మన ఈ రాష్ట్రమే కాదు ఎక్కడైనా సరే రైతులు ఎదుర్కొనే సమస్యలు ఇది. అంటే కార్పొరేట్ కంపెనీలు తయారు చేసేదేమో దాని రేటు నిర్ణయిస్తున్నాయి, రైతు పండించిన పంటకి రేటు ఎందుకు నిర్ణయించలేకపోతున్నారు? రైతు అనేవాళ్ళు ఈ మోసపోవటానికి కారణం ఏంటంటే మేమంతా చేరలో ఉండి ఎప్పుడు డెవలప్ కోసం ఇంకో 4 బస్తాలు ఎక్కువ పండిద్దామని డెవలప్ కోసం ఆశించుతాం. ఈ కార్పొరేట్ కంపెనీలు అంటే ఏదో ఒక బాటిల్ తయారు చేసి వాళ్ళందరూ మోసం చేయడానికి ఏదో ఒక దాని మీద రంగురంగులు ముద్రలు వేసి రంగురంగులు చేసి వాళ్ళు వేసి అమ్ముకుంటారు. మేము అట్లా కాదు, మేము డెవలప్ చేయడానికి దేశం కోసం మా రైతులందరూ కష్టపడి పండిస్తున్నారు.
మాకు మోసం చేయడం తెలియదు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఇదంతా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం అంతా కూడా ఆక్వా సాగు ఎక్కువ, చేపలు రైలు. ఈ ఆక్వా సాగు అనగానే ప్రకృతి వైపరీత్యాల మీద ఈ ఆక్వా సాగు ఆధారపడి ఉంటుంది. అంటే గట్టిగా వర్షం పడినా పనిచేయదు, గట్టిగా ఎండలు కాసినా పనిచేయదు, గట్టిగా చలించినా పనిచేయదు. ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో మిర్చి రైతులకి కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి. వాళ్ళకి ధర లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్లు నిల్వ చేస్తుంటారు. అలాగే మనకి ఈ కోస్తా తీరం వెంబడి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా ఈ కోస్తా తీరం వెంబడి ఈ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లు పెడితే రైతులకు ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఆక్వా రైతులు ఖచ్చితంగా ఉంటుందండి. ఉపయోగం రాకుండా మనకు ఎప్పుడన్నా రేట్ లేనప్పుడు కొంత దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు రొయ్యలు అట్లాంటివి. తర్వాత రేట్ వచ్చినప్పుడు మనం కూడా అందులో స్టోర్ చేసినప్పుడు కూడా బ్యాంక్ రుణాలు ఇస్తాయండి మీకు. అదేనండి, ఇప్పుడు వీళ్ళు కొనుక్కెళ్ళి 2 నెలలు 3 నెలలు వీళ్ళు పోయి స్టోర్ చేసుకుంటున్నారు. ఆ స్టోర్ చేసుకుని రేట్ వచ్చినప్పుడు అమ్ముకున్నారు. అలాగే రైతులకి అవకాశం వస్తుందండి. రైతులు కూడా అలా స్టోర్ చేసుకున్నారు అనుకోండి, గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేసి వాళ్ళు రేట్ వచ్చినప్పుడే వీళ్ళు అమ్ముకుంటారు. మేము అంటే కోల్డ్ స్టోరేజ్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం ఉందండి కోల్డ్ స్టోరేజ్. ప్రభుత్వాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మేము కూడా చాలా సార్లు మా ఆక్వా రైతుల సంఘాలకి చెప్పామండి. వాళ్ళు అడుగుతున్నాం అంటున్నారు. చేసే పనిలోనే ఉండాలి. ఆక్వా రైతులు సంఘాలు ఉన్నాయండి. తాడినాడ బాబు ఆక్వా రైతు ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయనకి 2-3 సార్లు చెప్పాం. ఈ కరెంటు కూడా కొంత సబ్సిడీలో పార్టీ ఇస్తానుంది, దాన్ని కూడా అడగమని చెప్పాం. అడుగుతున్నాం అంటున్నారు. అది ఇస్తే కూడా కొంత రైతులకి మేలు జరుగుతుంది. ప్రైవేట్ కంపెనీలకి సబ్సిడీలు లేకపోతే ఇన్సూరెన్స్ పథకాలన్నీ కూడా గుర్తించేటట్టుగా చేస్తున్నారు ప్రభుత్వాలన్నీ కూడా. రైతులు ఆక్వా పరిశ్రమ అంటే ఈ రోజున విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా తీసుకొచ్చేది ఒక ఆక్వా పరిశ్రమ ఉంటుంది. అటువంటి ఆక్వా పరిశ్రమకి ఇన్సూరెన్స్లు సబ్సిడీలు ఎందుకు ఇవ్వట్లేదంటారు ఈ ప్రభుత్వాలు? లేకపోతే మీరు ఎందుకు అడగట్లేదండి? గత 5 సంవత్సరాలు చంద్రబాబు గారి ప్రభుత్వంలో కొంత సబ్సిడీలు ఇచ్చారండి. ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీల మీద ఫ్రీగా పెట్టారు. కొన్ని ఫ్యాన్ సెట్లు కూడా ఎంపేడా ద్వారా కొన్ని ఫ్యాన్ సెట్లు అవన్నీ కూడా ఇచ్చారు. ఈ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం అంతా ఇది క్లోజ్ చేశారు. ఏమి ₹1 రైతులకి ఏం సాయం చేయలేదు. చంద్రబాబు గారు వచ్చి అంతా కలిసి 6-7 నెలలు అవుతుంది కదా, ఏదైనా చేస్తారని ఆశపడుతున్నారు. ఇప్పుడున్న ఇబ్బందుల్లో కూడా రైతులు కూడా గ్రహిస్తున్నారు. ఇది అప్పుల పాలన అయిపోయిన రాష్ట్రం, ఏదో రకంగా చేస్తారు చంద్రబాబు గారు అని జనం కూడా ఓటు పడుతున్నారండి. ఖచ్చితంగా చంద్రబాబు గారు చేస్తారు అనే నమ్మకం ఆక్వా రైతులకు ఉందండి. అందుకని అంత ఆయన నమ్మారే కాబట్టి అంత ఘన విజయం ఇచ్చారండి. శంకరారు, మీ ఊరు పులపరు లేకపోతేనేమో దెయ్యంపాడు లేకపోతేనేమో ఇలా లంక గ్రామాలు చాలా ఉన్నాయి. ఈ లంక గ్రామాలన్నింటిలోనూ ప్రధానంగా చూసుకుంటే అంటే కొల్లేరు నడిగొడ్లో ఉన్న గ్రామాలు ఇవన్నీ. ఈ గ్రామాలన్నింటికీ కూడా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ త్రాగునీటి సమస్య పరిష్కారం ఏమైనా ఉందంటారా లేదంటారా? అసలు ప్రభుత్వాలు త్రాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా ఏమైనా ప్రయాణం చేస్తున్నాయంటారా లేదంటారా? లేదా ప్రభుత్వం దృష్టికి మీరు ఏమైనా తాగునీటి సమస్యలు తీసుకెళ్లారా లేదా? ప్రభుత్వం అందరికి ఇచ్చినట్టు జలజీవన పథకాలు అన్ని వాళ్ళకి ఇచ్చినాయండి. అన్ని వాళ్ళకి ఇచ్చినాయి, కానీ కాకపోతే ఆ పథకం మీద ఇంటింటికి పైపులేసి పంపులు వేసారే కానీ దానికి సప్లై అయ్యే నీళ్లు లేవు. ఇక్కడ మంచినీటి ఇబ్బంది తీవ్ర కొరతగా ఉంది. దీని మీద మేము కూడా ప్రభుత్వానికి 10 సార్లు చెబుతున్నాం. ఇది ఈ రకంగా చేద్దాం, ఆ రకంగా చేద్దాం, కొల్లేట్లో 10 ఎకరాలు తోకోండి, అక్కడ 10 ఎకరాలు తోకోండి, ఇక్కడ 10 ఎకరాలు తోకోండి అంటారు. కానీ అది కనీసం కష్టపడి తవ్వుకున్నా అవి కొల్లేట్లోకి వచ్చి మళ్ళీ కొల్లేరు వచ్చి మునిగిపోవటం, మళ్ళీ ఆ నీళ్ళన్నీ కలుషితం అయిపోవటం, అట్లా చాలా ఇబ్బందిగా ఉంది. సమస్య పరిష్కారం ఏంటంటే ఏమని భావిస్తున్నారు మీరు? అవి పర్మనెంట్గా గట్టిగా దాన్ని తవ్వాలండి. దాన్ని తవ్వుతాకి కొంత అదేమో ఎంత తవ్వినా సరే, ఇప్పుడు మీ మెయిన్ రోడ్డు కన్నా ఎత్తు కట్టినా సరే అంటే ఇంకా గట్లు వర్షాకాలం వచ్చేటప్పుడు గట్లు మునిగిపోతాయి. అలా మనకుండా తవ్వచ్చండి. తవ్వటానికి అవకాశం ఉంది. దానికి అవకాశం ఉంది. దానికి ఏదైనా రిక్రూట్మెంట్ అవన్నీ చేసి గవర్నమెంట్ ఏమైనా సహకరించితే ఖచ్చితంగా మనం దాన్ని అటు చేయొచ్చు. మరి మీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారి దృష్టికి ఏం తీసుకెళ్లారా లేదా? తప్పకుండా తీసుకెళ్ళామండి. ఆయన కూడా ఇది ఈ కాంటూర్లో ఉన్న సమస్య మనం కూడా పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇది ఏదైనా శాశ్వత పరిష్కారం చేద్దామని ఆయన కూడా పూర్తిగా కృషి చేస్తున్నాడు. మేము మొన్న కూడా వెళ్ళాం, చెప్పాం కామినేని శ్రీనివాస్ గారికి.
ఇది కాంటూర్లో ఉంది కాబట్టి అప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాడు, డిఎఫ్తో మాట్లాడి ఈ సమస్యని ఏదైనా ఒక పరిష్కారం చేద్దాం ఆయన కూడా గట్టి కృషి చేస్తున్నాడు. శంకరారు కొల్లేరు లంక గ్రామాల పేరు చెప్పగానే ఒకప్పుడు ఆ సహసిద్ధంగా లభించి చేపల మీద లేకపోతే ఇంకో పీతల మీద వీటి మీద బతికేవారు జనాభా. కానీ ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి సమయంలో కాంటూర్ 5 కింద ఇచ్చేసారు. అదంతా కూడా చెరువులు గిరువులు అన్నీ కూడా తీసేసి కొల్లేరుగా ఇచ్చేసారు. అయితే ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వాలు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, కాంటూరు 5 నుంచి 3కి తీసుకొస్తామంటూ మాటలు చెబుతున్నారు కానీ చేయట్లేదు. అసలు ఆ విధంగా మీ కొల్లేరు లంక గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని అడుగుతున్నారా, అడగట్లేదా? ప్రభుత్వం కాంటూరు 3కి కుదించే అవకాశం ఉందంటారా లేదంటారా? నిజంగా ఉందనే అవకాశం మీద మాకు ఏ ఎమ్మెల్యే వచ్చినా హామీ ఇస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా దాన్ని 3 కుదిద్దామని చెప్పాడు. చంద్రబాబు గారు చెప్పారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. మాకు ఈ ఎండమామలు చూసి నీళ్లు పొలక పోసుకున్నట్టు ఉంది. ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకున్నాం. కొల్లేరుకి తీవ్ర నష్టం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చేశాడు. ఒక అరెకరం గాడికి మాకు ఇస్తే లేని వాళ్ళకి ఏదో పిల్లలకి ఏదో చదువులు చెప్పుకుని వాళ్ళు శుభ్రంగా వాళ్ళు బతుకుతాం. ఈ వలస వెళ్ళిపోయారండి. ఇక్కడ నుంచి దాదాపు 30% మంది ఈ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నారు. వలస వెళ్ళి అక్కడ కూలీ నాలి చేసుకుంటాం, లేకపోతే పక్కన చెరువుల్లో గురువుల్లో మామూలు పెట్టుకుంటాం. అలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు కావాల్సింది ఏ నాయకుడు వచ్చినా మేము చేస్తాం అన్నారు కానీ ఎవరు కూడా దీని మీద మరి దృష్టి పెడుతున్నారో పెడతలేదో మాకు తెలియదు కానీ మాకు మాత్రం న్యాయం అయితే జరగల. ఈ 10-12 ఏళ్ళ నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఈ పోరాటం ఇది ఆకలి పోరాటం లాగా జరుగుతుంది. మేము ప్రతి వాళ్ళని నమ్ముతున్నాం. మాకు మాత్రం ఎవరు ఏం న్యాయం చేయరు. శంకరారు గతంలో మీ పొలపూరు లాంటి గ్రామాలకి ఎవరైనా నాయకుడు వస్తే మాకు గుడి కావాలి, బడి కావాలి, లేదా హాస్పిటల్ కావాలని అడిగారు. కానీ ఈ రోజున మా ఊరికి వృద్ధాశ్రమం కావాలని అడుగుతున్నారు. పిల్లలందరూ ఉండగానే తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరు? మీరు పెద్దలంతా ఇది అవుతున్నారు అంటున్నారు. అది ఏమి కాదండి. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి పెద్దలంటే కొద్దిగా గౌరవం ఉండేది, పెద్దలంటే ప్రేమ ఉండేది. అలా కాకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతున్నారు. ఇండిపెండెంట్గా బతికి కొద్దిగా పెద్దల మీద కొద్దిగా విలువలు తగ్గింది. దాని మీద వృద్ధాశ్రమాలు అవుతుంది. దాన్ని అదే కారణం కానీ పెద్ద కారణం వల్ల ఏముండవు. మీరు చెప్పినట్టు చూస్తే తల్లిదండ్రులు బతుకుండగా 4 రోజులు భోజనం పెట్టలేని పిల్లలు ఆ తల్లిదండ్రుల మరణాంతరం 40 రకాల పిండి వంటలతోటి 4,000 మందికి భోజనాలు పెడుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంట? బతికున్నప్పుడు భోజనం పెట్టలేనాడు 4,000 మందికి పెట్టినా 40,000 మందికి పెట్టినా అవి వచ్చి తిని తిట్టిపోతారే కానీ ఆడికి పెద్ద విలువ ఉండదు, ఆడికి గౌరవం ఉండదు. సమాజంలో వచ్చి తిని తిట్టిపోతారే కానీ ఆడికి పెద్ద విలువ ఉండదని దానికోసం పెద్ద మనం కూడా పట్టించుకోకలేదట. పెట్టే మహారాజులు ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఉన్నారండి, ఇట్లా బయటపడేసేవాళ్ళు ఉన్నారండి. సమాజం అన్నప్పటికీ వాళ్ళు వీళ్ళు కూడా 2 పక్షాలు ఉంటారండి. అంతా వాళ్ళే ఉంటారు, ఇంత వీళ్ళు.